హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపపునాని వ్లాగ్స్. ఇప్పుడు అమ్ము అయితే ఎక్కడ పోవాలంట, అమ్మునే చెప్తుంది ఎక్కడ పోవాలనేది. మూలగుతుంది దసరా హాలిడేస్. ఎక్కడ ఎక్కడ ఎగ్జిబిషన్ పోయి ఎగ్జిబిషన్ అంట. దసరా హాలిడేస్కి అయితే వచ్చినారు. ఇక్కడ చిన్న పాప ఆటలాడుతుంది. ఆడ పునాన్న ఏందో బ్రష్ చేసుకొని రెడీ అవుతుంది, మేకప్. అద్దో ఓయమ్మా, శాంతమ్మ. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్కకి మా అమ్మమ్మకి చీరలు అయితే తీసుకొచ్చిన, అవి కూడా చూపిస్తాయి వీడియోలో. మా అక్క కొంచెం గోల్డ్ కూడా కొనింది, అది కూడా చూపిస్తా. ఈ పాప ఫ్రీ అనమాట, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు అనమాట. 6 గంటల అయ్యాలకి ఈ పాపకు దయ్యం వస్తుంది, షేమ్లీ ఇక షేమ్లీ అయిపోతుంది కాదా. ఇట్లా గుమ్మనుండే పాపని ఏడిపించే పని పడుతుంది, అది ఈ పాప డ్యూటీ. పునాన్న ఎంత రెడీ అయింది. ఈరోజు అయితే గులాబ్ జామున్ చేసినాం, పిల్లలు ఆల్రెడీ తినేసినాడు. వీడు దగ్గున్న ఏమున్నా కూడా స్వీట్ ఆపడన్నమాట, ఏందైనా సరే తినేయడమే. ఐస్ క్రీమ్ అయినా అది. ఇదైతే మా అమ్మమ్మకి ఉండ్రా, ఇది మా అమ్మమ్మకి తీసుకున్న శారీ అయితే. ఎందుకంటే ముందు సారీ నేను తీసుకుంటే నాకు ఇట్లా కలర్ లేదనింది. ఇదైతే మా అక్కకి. సో ఇది నేనైతే మొన్న వరమహాలక్ష్మి తీసుకున్నా కదా, సేమ్ క్లాత్ అనమాట, స్మూత్గా ఉంటుంది. ఇంకా రెండు మా అక్కకి నచ్చినట్టు వెతకొచ్చింది. మళ్ళీ వాటికి పోయినాక ఆ పాప బుద్ధి ఎట్లా మారుతుందో తెలీదు, మళ్ళీ మా అమ్మకి ఇచ్చేసి కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో అందుకని ఆ పాప ఇష్టమైన తీసుకుని. ఇది మా అక్కకి, ఇది శాంతమ్మకి. గ్రీన్ బాగుంది, రమా గ్రీన్. ఏం బాల్? స్కుడ్ బాల్ అంట. గోల్డ్ అయితే ఇది తీసుకోండి. సో నక్షియా ఫ్యాషన్ ఫస్ట్ టైం అనమాట మా అక్క ఇట్లా స్టైల్లో కొనిండేది. ఎందుకంటే ఎవరైనా ఇట్లాంటి వేసుకుంటే పల్లిలో 1 గ్రామ్ గోల్డ్ తెచ్చుకొని బంగారా అని చెప్తున్నావా అని అంటారని చెప్పి ఆ పాకు భయం. ఇట్లా డిజైన్స్ కొనాలా అని అంటే మీషో అంటారంట. అందుకని చెప్పి ఇవి కొందనమాట. కానీ ఇట్లాంటివి ఎందుకు కొనాలి అని అంటే, తక్కువ వెయిట్లో నీట్గా డిజైన్, అంటే సింపుల్ డిజైన్స్ వస్తాయి. మనము గోల్డ్ ఎప్పుడో ఒకసారి పండగలకు పాడు మాత్రమే వేసుకుంటాం కాబట్టి గోల్డ్ లైట్ వెయిట్లో డెలికేట్గా ఉన్నా పర్వాలేదు అనే దానికోసం నేనైతే తీసుకోమని చెప్పిన. మేము ఎక్కడ పోము వేసుకోము కాబట్టి ఉండాలంటే ఉండాల అమ్మగాని కోసం కొనుక్కునింది. నాకు గుండోడు చూడండి, ఇది కావాలని. ఏ గుండు, మా గుండు. ఇదైతే వెయిట్ వచ్చి 11 గ్రామ్స్ 100 మిల్లీస్ ఉంది. సో ఇదైతే ఫస్ట్ మా యొక్క సొంతంగా కొన్న గోల్డ్ అన్నమాట. ఎందుకంటే ఇంతవరకు ఆ పాప ఏది గోల్డ్ సొంతంగా కొనలేదు. అప్పుడైతే మా యొక్క బొట్ చైన్ కొనింది. మా అక్క అయితే అప్పుడు బొట్ చైన్ కొనింది. ఫస్ట్ అదే కొండము, నెక్స్ట్ ఇదే నెక్లెస్ కొండము. అప్పుడు బొట్ చైన్ 60,000 కొనింది అన్నమాట. 11 గ్రామ్స్, అది కూడా 11.5 ఉందనుకుంటా. అది ఇప్పుడు డబల్ అమ్మితే ఒకవేళ డబల్ వస్తుంది, కానీ కట్ అయిపోయింది. అది అమ్మనే అమ్మాలి కాబట్టి డబల్ అమౌంట్ వస్తుంది. బట్ దానికి ఏం తీసుకుంటుందో తెలీదు. నెక్స్ట్ ఇంకేం కొంటుందో చూడాలన్నమాట. ఇది దుర్గాకి వచ్చి ఇదైతే కొనింది. అంతేనా? పిల్లలు అయితే ఎగ్జిబిషన్ పోదాము అని అనుకున్నాము. మురుగామఠలో దసరాకి ఎగ్జిబిషన్ పెట్టింటారు. సో వెళ్దాము అని అనుకుంటే ఈడ ప్లేస్ లేని దానికి వీళ్ళు సైకిల్ దొక్కల్లా ఆడవాడు బండి ఎత్తుకుంటాడు. అది చూడండి, ఇది పని. అసలు ఇల్లు అంతా సొంతగా ఉంది. రేపు తెల్లవారికి బయలుదేరుతారంట. సో తర్వాత నిదానంగా ఎత్తి పెట్టుకుందామని చెప్పి సైలెంట్ ఉన్నాం. మళ్ళీ చూస్తా. ఇది మా చిన్న పాప
మా పెద్దమ్మ ఎందు తీసుకునింది అని పరిగెత్తాలి. చూడండి ఎగ్ మిషన్ ఎగ్జుమినిష్ ఇది పంచాయతీడా. సో ఇది కథ. ఈ పునర్నవిది చిన్న పాపది. ఆ పాపకి ఏం కావాలి, ఈ పాప అదే కావాలంటుంది. ఈ పాపకి ఏం కావాలి, ఆ పాప అదే అంటుంది. ఇది పెద్ద తలకాయ నొప్పి అయింది. ఇంకా ఒక నెల అయితే నడిచేస్తుంది. లేచి నిలబడుతుంది పట్టుకొని. నిలబడేస్తే అప్పుడు ఇద్దరు ఆడుకుంటారు. అబ్బా వదలరా పాప నదులు. ఇది మినీ సంత అయితే. ఆడినంత సేపు ఆడుతుంది. వచ్చి గుమ్మని బుడ్డి పెట్టుకొని పాలు తాగుతుంది. అయితే ఈవినింగ్ 6 అవుతుంది. ఇప్పుడు మురుగామట పోవాలా అని చెప్తున్నారు. వర్షం వస్తే చిన్న పాప నానిపోతుంది అని బాధ. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. 7:45 అవుతుంది. ఈడైతే నా వీడియోసే పెట్టి చూసన్నారు. మా అమ్మమ్మ తినిపిస్తుంది అమ్మగానికి. పునానవిని పిలుస్తుంది అనమాట. నేను మళ్ళీ ఊరికి వెళ్ళిపోతా కదా, ఇప్పుడు తినిపించేస్తారా అని చెప్పి పిలుస్తుంది. నాని అయితే ఫస్ట్ శనగింజలు ఏరే దాంట్లో ఉన్నాడు బిజీగా, పులియోగరలో. అమ్మగాడు తింటాను. పో పునర్ లేనైనా ఈడ చంద్ర అయితే లే. నేను కింద వరకు తీయలేదు మా తెలీదు. ఏమైతే కూడా రవ్వ మాడిట్టుందని తెలియదు. రే పునర్ లేపో. అమ్మగాడు ఊరికి బయలుదేరినారు. టైం 2:50. ఇప్పుడు బస్సు ఉంది. ఎట్లమ్మో ఏడే ఉంటావు కదా. ఎలా ఏడే చదువుకుంటాటివే. 2 గంటల నుంచి సస్సాన్ని దరిసేసి మన బస్సులో పోయినాక రోగం వచ్చిన కోళ్ళలాగా పడిపోతారులే. పునాన్న వీళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి లేచినాక ఏడుస్తుంది ఖచ్చితంగా. చూడాలి ఆ పాప రియాక్షన్ ఎట్లుంటుందో. మళ్ళీ వీడియోలు చూడండి. పునాన్న ఏం చేసింది వీడియో పెడతారు పిన్ని యూట్యూబ్లో, అప్పుడు చూడండి. రెండు గంటలకే రెడీ అయిపోయింది అమ్మగాడు. చెప్పులు వేసుకోండి. అంతే రెడీ. అమ్మగారికి పానం నెప్పరించాలన్నమాట. మా అమ్మమ్మ చిన్నగా దిగుతుందని నేను దిగేస్తూ ఉండండి. అడిగిపోయినా వెళ్తున్నారు. ఎందుకంటే నేను చిన్న పాప కదులుతాను, కిందకి దిగలేను. సరే మూ బాయ్ రా నాని. అమ్ము బాయ్. మే భద్రము. కార్ అందుకే బయటే ఉంది. ఇట్లా పిలుచుకో. సో కార్లో పిలుచుకున్నా అది ప్లేస్ వచ్చేస్తాడు. బస్సులో కూర్చోబెట్టేసి ఎక్కుతున్నారు కార్ అయితే.
పడిన్ల డోరు. అమ్ము నాన్న వెళ్ళిపోయారు నైనా. శాంతమ్మ చూడుపా. వీటి నుంచే చూస్తా ఉంది. వెళ్ళిపోయినారు కదా పునర్. ఎట్లా ఈ పాప చూడండి, ఆ పాపని పెరికేది. ఏయ్ ఎగ్గుండుగాడు. టెంపుల్కి అయితే వెళ్ళినా వదికేరి సిద్ధప్పకి. బట్ వీడియో అయితే తీయలేదు. చీర కట్టుకున్నా. ఫుల్ వర్షం వేరే పడుతుంది. సో ఆటి నుంచి అట్లే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళినాము. మేము రెగ్యులర్గా తీసుకునే షాప్కి అయితే వెళ్ళినాము సిరిగేరికి. ఆడైతే పునర్నవికి నాకి పట్టీలు అయితే తీసుకొచ్చిన గొలుసులు. సో అవి చూపిద్దామని చెప్పి ఇప్పుడు పునర్నవి రెడీగా తీస్తానమాట. ఇంకా అవి ఇప్పుడు దేవుని కాడ పెట్టేసి పూజ చేసేసి పునర్నవికి అయితే వేసేస్తాను. పునర్నవికి వేసేస్తాను, నేనే వేసుకోవాలా. చిన్న పాపకు కూడా ముందు కడియాలు ఉన్నాయి కదా, సో అవి మార్చేసిన. పాపకి అయితే ఈ సైజు చూడు. అయ్యో విజయలక్ష్మి జ్యువెలర్స్ సిరిగేరి. మేము ఎప్పుడు ఈడే తీసుకునేది. ఈ పాప చూడండి ఎగ్జైట్మెంట్, ఏం తెచ్చిందో అమ్మ తినేదేమో అని. ఈ పాప ఏందన్నా కొత్తది తెస్తే అది ఒంటి మీద వచ్చేంత వరకు పునర్నవికి ప్రాణం నిలబడదు. చిన్నపిల్లలు ఎవరైనా అట్లే ఉంటారు, కానీ ఇంత ఎగ్జైట్మెంట్ ఉండదు. ఇగో ఇవి గజ్జలు అయితే నేనైతే ఇవి తీసుకున్నా. ఎందుకంటే ఇట్లాంటివి గట్టితనం వస్తాయి అన్నమాట. సో లైఫ్ టైం చాలా వస్తాయి. గట్టిగా ఉండేటివి తీసుకోవాలి కదా. స్టైల్గా పోతే ఇప్పుడు గట్టిగా అంటే పెద్దగా ఉండేటివి గంగమ్మలాగా ఉండేటివి అయితే తీసుకుంటే దానిలో గెజ్జలు పోయేది ఏదో ఒకటి పోయేది అయితే ఉంటుంది కదా. సో అందుకని పునర్నవి అయితే ఇవి. ఇవైతే నావి. సైజ్ ఆడేం చూసుకోలేదు నేను. రిటర్న్ తీసుకుంటాడు మళ్ళీ మనకు పట్టలేదు అని అంటే. పునర్నవి అయితే ఇవైతే మంచి గట్టిదనం వస్తుంది. నేను యాక్చువల్గా 2 తీసుకుందాం అనుకున్నా పునర్నవికి, బట్ రేటు కుదరలేదు, అందుకని తీసుకోలేదు. నెక్స్ట్ టైం పోయినప్పుడు చూడాలా. అది పునర్నవి గిజ్జ. అవి అట్లే ఉంటాయి గట్టిగా, మళ్ళీ లూజ్ అయిపోతాయి వాడంగా. సో ఇంకోటి కూడా వెండిది అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. అది వచ్చిన తర్వాత నేను రిసీవ్ చేసుకున్న తర్వాత వీడియోలో అప్డేట్ చేస్తా. ఈ గుండు ఏం గుండు ఇంత నువ్వు గుండు గుండు బజ్జీలు గుండు ఎందుకు ఇంత నువ్వు చూడు నవ్వులు రాని పుట్టింది. ఎట్లుండే పునర్? వా వేసుకొని తిరిగి పడేస్తుంది కదా. అయ్యా పటా ఇట్లా ఫేస్ చూపించు. ఎట్లుంటాయి? తిరిగి పడేస్తావు కదా. తట్టుకోలేకనుంది. ఈ కొన్ని చూడు. అయ్యా నావైతే ఇవి 2 కలిపి 120 గ్రామ్స్ ఏమో ఉన్నాయి. మేము పాత వేసేసినాము. పాతవి అయితే 93 95 వచ్చినాయి. సో అవి ఇచ్చేసి ఇంకా పైన అయితే 2500 వేసినాడు ఆయన. ఇంకా ఒకటి ఆర్డర్ ఇచ్చినాం కదా. సో అంతటి బిల్లు ఒకటేసారి తీసుకుంటానని అన్నాడు. సో అప్పుడు చెప్తా బిల్లు ఎంత అయింది అనేది. ఆ రోజు చూపిస్తాను మీకు కూడా. ఇది ఈ వీడియో ఇంతటితో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.